అబ్బా అమ్మో అబ్బా రాబావా తీ అయి ఉన్నాయిగా తీ పారతో తీ 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 తీరా తీ అమ్మయ్యా పురి కోటిగా రేపు ఈ పాటికల్లా ఈ పులిరాజుగాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు రా. కాకినాడలో పెద్ద ఇల్లు కొని ఓ కత్తిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా బతికేస్తాడు రా. మరి నా పరిస్థితి ఏంటి బావా? నువ్వు నా ఇంట్లో వాచ్మెన్ గా చేసుకోరా. థ్యాంక్ యూ బావా, చాలా గొప్ప పోస్ట్. నీ దగ్గర వాచ్మెన్ గా ఉంటా కన్నా అంతకన్నా అదృష్టం ఏముంటది. సరే పద పద, ఎవడు చూస్తాడు దా. ఇలాగైనా తోలేదు బండి. ఏట్రా పొద్దు పొద్దునే ఏదో మొహాలేసుకుని వచ్చారు? ఈ ఎదమహాలు చూస్తే బాగా కలిసి వస్తుందని చెప్పారు, అందుకే చూపిద్దామని వచ్చాను. చెప్పింది సార్లే, అసలు ఎందుకు వచ్చారు? మీ అమ్మకి మాట తెప్పిద్దామని, మీ నాన్నకేమో చూపు తెప్పిద్దామని వచ్చాం. మరి ఏడు సార్ ఎడ్డది వల్లారా, అసలు మా ఇంట్లో మీకేం పనరా? మేమేం మీకోసం రాలేదమ్మా, కాంతమ్మ గారి కోసం వచ్చాం. సరే సరే ఎల్లి మాట్లాడుకొని చావండి. రే రే ఆ ఫైల్ ఏంట్రా? అబ్బా చెప్పేస్తారు మరి. అది కాదురా, ఆ బ్యాగ్ సుత్తుంటే అచ్చు గుద్దినట్టు మా బ్యాగ్ లాగే ఉందేటి. అబ్బో మనుషులు పోలిన మనుషులే ఉన్నారమ్మా, మరి ఫైల్ పోలిన ఫైల్ ఉండవా ఏంటి? నువ్వు పదరా బావా. ఎల్లండ్రా ఎల్లండి, కాంతమ్మత్త చేతిలో సెప్ప దెబ్బలు తినడానికి వెళ్తున్నారు. ఎల్లండి. అమ్మా, ఒకప్పుడు ఎలా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారేంటమ్మా? అవునురా కోటిగా, అదేదో సినిమాలో ముమ్మద్ ఖాన్ లాగా తడతళ్ళాడిపోయేవాళ్ళు రా. అవును బావా. తిక్కుమాలిన పోలికేంట్రా? ఏమ్మా బాలేదా? సర్లే మాట్లాడతాం. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ ఆస్తిలో సగం మాకిస్తానని మాటిస్తే మీకు గుడ్ న్యూస్ చెప్తామని వచ్చామమ్మా. గుడ్ న్యూసా? ఏంట్రా అది? ఏ డాక్యుమెంట్ల కోసం అయితే మీరు ఇంట్లో పని మనుషులుగా పనులు చేస్తూ ఉన్నారు, ఏ ఆస్తుల కోసం అయితే మీరు ఆ బర్రెల వెనక తిరుగుతూ పేడెత్తుకుంటున్నారు, ఆ ఆస్తి డాక్యుమెంట్లు పట్టుకొచ్చావమ్మా. ఏంట్రా పుల్లి నువ్వనేది? నా ఆస్తి డాక్యుమెంట్స్ పట్టుకొచ్చావా? అవునమ్మా. ఏది ఒక్కసారి చూపించవా? కుదరదుగా. మేము ఆ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలంటే మీరు డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి. ఒరే పులి, నిజంగా నా ఆస్తి డాక్యుమెంట్స్ నాకు ఇస్తానంటే నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానురా. ఎక్కడెక్కడో పెట్టడం ఎందుకులేమ్మా. ఒరే కోటిగా రెడీ బావా. ఇదిగో దీని మీద సంతకం పెట్టండి చాలు. ఏం రాసావురా అందులో? ఏముందమ్మా, మీకున్న యావదాస్తిలో నాకు సగం రావాలని రాసుకున్నానమ్మా.
ఏమ్మా మీకు నచ్చలేదా? సగం ఆస్తా? పోనీ మొత్తం ఇచ్చేస్తారా ఏంటి? వద్దులేరా, సగం రాసిస్తాను. రే, నా డాక్యుమెంట్స్ ఒక్కసారి చూపించవా? నై, సంతకం పెట్టాకే డాక్యుమెంట్స్ చూపిస్తాం. సర్లే, పెట్టక చస్తానా? ఇలా ఇవ్వు. పెట్టండి. పెను పెను ఆగండి ఆగండి ఆగండి. వంగు 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 సంతకం పెట్టండి. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ మీరు చూసుకోండి. ఇచ్చారా? ఇదిగో. ఒరే, అమ్మా అమ్మా అమ్మా. అదేటమ్మా నవ్వు సడన్ గా ఆగిపోయింది. ఇవేం డాక్యుమెంట్స్ రా? మీ ఆస్తి డాక్యుమెంట్లమ్మా. అమ్మా 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 ఏందమ్మా కొడతారంటమ్మా? అమ్మా నిన్ను అమ్మా అమ్మో అమ్మా 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 వద్దమ్మా. ఏరా, అవి డాక్యుమెంట్సా? మిమ్మల్ని ఏంట్రా డాక్యుమెంట్స్ అని చెప్పి ఏంట్రా నువ్వు తీసుకొచ్చింది? అమ్మా కొడతారేంటమ్మా? కొట్టాలా కొయ్యాలా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఇప్పుడు ఏంటైందమ్మా? అవి మీ ఆస్తి డాక్యుమెంట్లే కదా. నీ బొందరా, నీ బొంద. ఒకసారి అవేంటో నువ్వే చూసి చావు. పోరా పిచ్చేదమనా? అదేటమ్మా చిట్టమ్మ రామచంద్ర గొయ్యి తీసి డాక్యుమెంట్స్ దాచిపెట్టారు కదమ్మా. ఏంట్రా దాచిపెట్టేది? నిన్ను పిచ్చి కవితలు తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అంటావా? ఎడ్డదవా ఎడ్డదవా అని పిచ్చి కవితలు తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అంటావా? అంటావా? మా బాబు చచ్చిపోయాడు. ఓకేండి అమ్మా. మరి లేకపోతే అమ్మా పిచ్చి పేపర్ల మీద పిచ్చి రాతలు రాసుకొచ్చి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారా? మా అమ్మ ఏమైనా నాకులాగా పిల్లలు లేంది అనుకుంటున్నారా? ఒరిజినల్ గా 2 పిల్లల్ని కన్నా కత్తి లాంటి ఆడదురా మా అమ్మ. ఒసేయ్, అదేం భాషే? దిక్కుమాలిన భాష. అమ్మా నిన్ను పొగడాను కదమ్మా. పొగడ్తా నీ బొంద. ఒరే పులి, ఇంకొక్కసారి కాని ఇలాంటి పిచ్చి పేపర్లు పట్టుకొచ్చావంటే నేను కొట్టే దెబ్బలకి పిచ్చెక్కి విశాఖపట్నం పిచ్చాస్పత్రిలో జాయిన్ అయిపోవాలి. వెళ్ళా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. ఏడ్ర పులి, నేను దాచిపెట్టిన డాక్యుమెంట్లు కొట్టేసి అత్తయ్య గారికి ఇచ్చేసి ఆవిడ ఆస్తులు సగం కొట్టేద్దాం అనుకున్నావా? అంటే అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? తెలియడు బెటర్ ఎర్రదవా. మీరిద్దరు మా ఇంట్లోకి రావడం, ఆ బస్తాల్ని కదిలేయటం, కిటికీ వెనకాల దాక్కొని దొంగ సూపులు చూడటం అంతా చూసేశాంరా. అందుకే నేను మా ఆయన కలిసి చిన్న నాటకం ఆడి మిమ్మల్ని ఎర్రి ఎదవాలి చేశాం. మమ్మల్ని చిన్నపిల్లలను చూసి ఇలా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది చిట్టమ్మా? ఏమొకటి బ్యా 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 అంటావు. ఏమంటది మేమ్మా? మీరు చిన్నపిల్లలేట్రా, అడ్డగాడదలో అంటుంది. కాదత్తయ్యా, వీళ్ళు లుంగి గాడిదలు. లుంగి గాడిదలా? అవును, మీరు గాడిదన్నారు,
లుంగి కట్టారు కాబట్టి లుంగి గాడిదలు. అమ్మా మీరు కొట్టిన దానికి కూడా బాధ అయ్యట్లేదు కానీ ఈవిడేంటమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మైండ్ పోతుందమ్మా. ఇక్కడ ఆవిడ కొంచెం కంట్రోల్ పెట్టండి అమ్మా. ఇంకోసారి మీ దగ్గరకు వస్తే చెప్పించి కొట్టండి. చీమా బతుకులు చాడా. ఇక్కడే ఉంటావా? మనం లుంగి గాడిదలమంట. పదా పద బావా. కాంతమత్త, ఈ ఎదవాలతో చేతులు కలిపి నీ ఆస్తిని నువ్వే నొక్కేద్దామనుకుంటున్నావా? ఈ చిట్టెమ్మ దగ్గర ఆ పప్పులేం ఉడకవు. ఇంకొక 7-8 రోజులు ఆగితే నీ చెల్లి చెప్పాలన్న నీరులు అయిపోతాయి. ఆ తర్వాత ఎంచక్క నీ ఆస్తి నువ్వు తీసుకోవచ్చు. పొరపాటున ఇలాంటి పనులు ఇంకేమైనా చేసావే అనుకో, నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. అమ్మ చిట్టమ్మా, ఆ పని మాత్రం చేయకమ్మా. నువ్వలా చేసావనుకో, మేము రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుంది. అవును చిట్టమ్మా, అసలే పిల్లలు లేని కాస్తంత దయ చూపించు. సర్లే, ఆ వంట సంగతి ఏటో త్వరగా కానివ్వండి, కస్టమర్లు వచ్చి టైం అయింది. అమ్మా పద. భగవంతుడా, నా ఆస్తి నా చేతికి ఎప్పుడొస్తుందో ఏంటో. పదా పంచేయ్, వెళ్ళు. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ. ఉమామహేశ్వర కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. చాలా సంతోషం గురువుగారు. నిజంగా మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. అంతా ఆ శివాజ్ఞ. రండి గురుగారు, రండి. రండి. మేము బద్రీనాథ్ యాత్రకు వెళ్లాలన్నా కూడా బ్రతిమిలాడి పట్టుబట్టి మరీ ఇక్కడికి తీసుకొచ్చారు. కారణం ఏమిటి నాయనా? గత జన్మలో మేం చేసుకున్న పాపమో లేదంటే ఎవరన్నా పెట్టిన శాపమో తెలియదు గాని మా అన్నగారు అర్ధాయుషుతోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునే లోపే మా అన్న 2 పిల్లలు మాకు దూరం అయిపోయారు. వాళ్ల గురించి తలవని రోజు లేదు, వెతకని ఊరు లేదు. పోయిన మా అన్నగారిని ఎలాగూ తీసుకురాలేమో, కనీసం మాకు దూరమైన మా బిడ్డలనైనా కలుసుకోవాలని మా కోరిక. అర్థమైంది నాయనా. దూరమైన అనుబంధాలను, రక్త సంబంధాలను తిరిగి కలవాలనుకుంటున్నారు, అంతే కదా? అవును గురువుగారు, తమరి దయ వల్ల మా బిడ్డల్ని మేము కలుసుకోగలిగితే అంతకన్నా మహాభాగ్యం మరొకటి ఉండదు. మా మీద దయ ఉంచి మా బిడ్డలెక్కడున్నారో తెలుసుకునే దారి చూపించండి. హరోం హర హర హర. ఈ గంట కొట్టే సాహసం ఎందుకు చేశావు? వాళ్ళ నాన్న కోసం చేసింది స్వామి. కన్న తండ్రి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నావంటే ఆ తండ్రి మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమవుతుంది. ఆ పరమేశ్వరుడు నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. మీ వారసురాలు మిమ్మల్ని చేరే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. చాలా సంతోషం గురువుగారు, చాలా ఆనందమైన వార్త చెప్పారు. వాళ్ళని మేమెప్పట్లోగా కలుసుకోవచ్చు? అది మేము చెప్పలేము నాయనా. కాని
ఖచ్చితంగా కలుసుకుంటారు. నాకు తెలిసి ఈపాటికే మీరు కలుసుకొని ఉండాలే. ఏమంటున్నారు స్వామి? ఈపాటికే? మా వారసురాళ్ళని మేము కలుసుకున్నామా? అవును నాయనా. కాకపోతే గత జన్మ కర్మల వల్ల మీ వారసురాళ్ళని మీరు కలిసినా గుర్తించలేని పరిస్థితిని కలగజేశాడు ఆ పరమేశ్వరుడు. మీ పాపాలు తొలగిపోయి కర్మలు కరిగిపోగానే మీ వారసురాల్ని ఇట్టే గ్రహిస్తారు. మీ రక్త సంబంధాన్ని వెంటనే కలుసుకుంటారు. స్వామి, దయచేసి మా వారసురాల్ని వెంటనే కలుసుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. శివోహం. శిష్య, విధిరాత విఫలమవుగాక, కర్మలన్నీ కరిగిపోవుగాక, దూరమైన బంధాలని త్వరితంగా దగ్గర చేయుగాక. ఇవి మహామహిమాన్వితమైన వనమూలికలు. కేవలం హిమాలయాల్లో మాత్రమే దొరుకుతాయి. వీటిని పట్టుకెళ్ళి మీ వారసురాలు ఉన్నది అని మీరు అనుమానించే చోట నేను చెప్పే విధంగా ప్రయోగం చేయండి. చెప్పండి గురుగారు, ఏం ప్రయోగం చేయమంటారు? అర్థమైంది కదా? నేను చెప్పిన విధంగా ఆ వనమూలికలు ఎవరి చేతికైతే చేరుతాయో వారే మీ వారసురాలి జాడ చెప్పగలుగుతారు. చాలా సంతోషం స్వామి. మీరు చెప్పినట్టుగానే ఈ వనమూలికలతో ప్రయోగం చేస్తాం. మా వారసురాలు ఎక్కడుందో తెలుసుకుంటాం. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. శివోహం. ఇక మాకు సెలవిప్పిస్తే. ధన్యులు ధన్యులం గురుగారు. గురుగారు. హరోం హర హర. ఒరే వీరనారాయణ, ఈసారి ఖచ్చితంగా మన వారసురాల్ని మనం కలుసుకుంటాంరా. నాకు అదే నమ్మకం కలుగుతుందమ్మా. ఈ వనమూలికల సహాయంతో మన వారసురాలు ఎక్కడుందో మనం కనిపెట్టొచ్చు. ఆ, మన వారసురాలు ఎవరో తెలుసుకోవచ్చు. అవునరా. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే బయలుదేరదాం. సరే అమ్మా. మొత్తానికి ఆ పుల్రాజ్ గాడు కంగు తిన్నట్టున్నాడు బావా. అవును చిటిమా, వాడిని మనం ముందుగానే కనిపెట్టాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ డాక్యుమెంట్లు తీసుకొని పారిపోయి ఉండేవాడు. అవును బావా, లేదంటే కాంతమతిని బ్లాక్మెయిలింగ్ చేసేసి ఆస్తులు మొత్తం ఆడి పేరు మీద రాయించేసుకున్నాడు. అవును చిట్టమ్మా, మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని మా అమ్మనే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. చెత్తదమ్మా. సరే రా. పద.
మావయ్య ఇప్పటికి ఎన్ని బిందెలు పోసాం? మొత్తం 10 బిందులు మోసామే. అమ్మో. చిట్టమ్మ మనకెన్ని బిందెలు పోయాలని చెప్పింది? 20 బిందులు. హా, అయితే నీళ్ల కోసం దూరంగా ఉన్న కొళాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళక్కర్లేదు. మరి సింపుల్. ఈ డ్రమ్ముకి కింద బెజ్జం పెట్టేద్దాం. ఆ కారే నీటిని బిందెలతో పట్టి మళ్ళీ డ్రమ్ములో పోసేద్దాం. అప్పుడు మొత్తం 20 బిందెలు అయిపోతాయి కదా. ఎలా ఉంది మావయ్య నా ఐడియా? నిగనిగలాడే నా గుండ్లాగుంది. అంత చండాలంగా ఉందా? ఏమో అనుకున్నాను కాని బావా, మీ అక్క మహా మేధావి. ఇదిగో అలాంటి అమాయకురాలు దొరికింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు. అదే మా అమ్మ లాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా వచ్చుంటే అప్పుడు తెలిసేది. వద్దులే నాయనా, ఉన్న ఒక్క ఆవిడతోని ఏగలేకపోతున్నా, మళ్ళీ దానికి తోడు ఇంకొకరా. నువ్వు చెప్పినట్టుగానే 2 కిలోల చేపలు ఓ నాటుకు నట్టుకొచ్చేసానే. రే అనియా, నీకు 3 కిలోల చేపలు చెప్తే 2 కిలోలు తెచ్చావేట్రా? అది గది ఏటో మర్చిపోయాను అనుకున్నాను. 3 తెమ్మంటే 2 కిలోలు అట్టుకొచ్చానా?